భారత్ మరో రికార్డును త్వరలో సొంతం చేసుకోనుంది. ప్రపంచంలోనే రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా విజయవంతం చేసుకున్న ఆ బ్రిడ్జ్ పై రెగ్యులర్ సర్వీసెస్ ప్రారంభం కానున్నాయి. ఇంతకీ ఆ వెంటనే స్పెషాలిటీస్ ఏంటి? గోల్డెన్ జాయింట్ గా పిలవడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చీనాబ్ వంతెనపై ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేశారు. మరికొన్ని రోజుల్లోనే చీనాబ్ వంతెనపై రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసీకి రైలు సర్వీసులు ప్రారంభమవుతాయి. దీన్ని ఒక రవాణా సదుపాయంగా మాత్రమే చూడలేం, జమ్మూలో పర్యాటకానికి కూడా తోడ్పడుతుంది. ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరుగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఇదో అద్భుతమనే చెప్పొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం చీనాబ్ నదిపై కేంద్రం నిర్మించింది. ఐఫిల్ టవర్ ఎత్తు కంటే ఈ వంతెన ఎత్తే ఎక్కువ. ఈ వంతెన కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో కీలక అనుసంధానంగా నిలవనుంది. ఈ బ్రిడ్జ్ను గోల్డెన్ జాయింట్ గా పిలుస్తున్నారు. చివరి నుండి విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం బ్రిడ్జ్ మధ్యలో కలుసుకుంటుంది. మేఘాలపై వంతెన కట్టారా అన్నట్లు ఉండే బ్రిడ్జ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ బ్రిడ్జ్ ద్వారా రాంబస్ నుంచి రియాసీకి రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే బ్రిడ్జ్ కూడా చేరనుంది. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఎత్తు 359 మీటర్లు ఉంటుంది. అంటే ఐఫిల్ టవర్ కన్నా ఎక్కువన్నమాట. 1315 మీటర్ల పొడవుండే ఈ వంతెనను దాదాపు 1500 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. బలమైన గాలులతో పాటు భూకంపాలు, బాంబు దాడులను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. 10,619 మెగాటన్నుల బరువుండే ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో 28,660 మెగాటన్నుల ఉక్కును వినియోగించారు. చైనాలోని బైపాన్ నదిపై ఉన్న షబాయ్ రైల్వే వంతెన ఇప్పటి వరకు ప్రపంచంలో ఎత్తైంది. ఈ వంతెన ఎత్తు 275 మీటర్లుంటుంది. ప్రపంచ వింతైన ఐఫిల్ టవర్ కన్నా చీనా బ్రిడ్జ్ 30 మీటర్లు ఎత్తు ఉండటం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచంలో 7 వింతలే ఉండగా చీనా బ్రిడ్జ్ 8వ వింతగా నిలిచే అవకాశం ఉందని అక్కడి వారు చెప్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పట్టే ఈ బ్రిడ్జ్ నిర్మాణం భారతదేశ ప్రజలు గర్వించే అంశమని అధికారులంటున్నారు. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ పర్యాటకం మరింత పెరిగే అవకాశం ఉంది.